తెలంగాణ ఎంసెట్ విద్యార్థులకు అదేవిధంగా తల్లిదండ్రులకు పెద్ద శుభవార్త అని చెప్పవచ్చు. ఇదైతే మనకు చర్చనీయంగా మారినటువంటి ఇక్కడ ఏదైతే తెలంగాణలో మరి ఇంజినీరింగ్ కల్లో ఫీజు పెంపడానికి ఇక్కడైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. ఇక్కడ మనకు దాదాపు అన్నమాట ఈసారి 2025లో ఎటువంటి ఫీజులు అనేటివి కూడా పెంచవద్దనేది మనకి ఇక్కడ బ్రేక్ అయితే వేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి మనకి క్లారిటీ అయితే ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. మనం స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం ఈ వీడియో తరపు నుంచి. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఏదైతే మనం న్యూస్ లో ఉన్నామో తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజుల పెంపుకు బ్రేక్ పడిందని మనకి ఇక్కడ క్లారిటీ అయితే ఆర్టికల్ మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే మనకి ఇదివరకు అనమాట ఇక్కడ దాదాపు 50% నుంచి 80% వరకు అనమాట మనకు ఫీజు అయితే పెంచడం జరిగింది. ఓకే, చూసుకున్నదైతే మరి దీనికి అనుగుణంగా అనమాట మనకైతే ఈ యొక్క ఫీజు పెంచవద్దని మనకి ఇక్కడైతే ఆపి వేయడం జరిగింది. అదే విధంగా మరి ఏ విధంగా నడుస్తూ ఉంటుంది ఈ 2025లో అన్నట్లయితే ఇక్కడ ఈ ఏడాది కూడా పాత ఫీజులతోనే కౌన్సిలింగ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది అనమాట. ఈసారి కూడా అనమాట ఇదైతే లాస్ట్ 2024లో ఏ విధంగా ఫీ స్ట్రక్చర్ ఉందో ఆ ఫీ స్ట్రక్చర్తోనే ఇక్కడ కౌన్సిలింగ్ నిర్వహించాలి, అదే విధంగా కాలేజీలో అడ్మిషన్ చేసుకోవాలని మనకి ఇక్కడ క్లారిటీ అయితే మెన్షన్ చేయడం జరిగింది. తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అనమాట. అదేవిధంగా వీరికి సంబంధించిన ఏదైతే మనకు ఇక్కడ ప్రతిపాదనలు అన్ని గమనించిన తర్వాత ఇక్కడ ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అనమాట. అదేవిధంగా దీంతో పాటు ఇక్కడ ఏదైతే అటు రీఎంబర్స్మెంట్ బకాయిల కోసం ఇక్కడ ప్రైవేట్ కాలేజీలు 30 మంది సభ్యులతో ఫెడరేషన్ ఏర్పాటు చేశామని ఇక్కడ మనకు క్లారిటీ అయితే మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఓకే, మీకు అందరూ కూడా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనకు 50% నుంచి 80% ఫీజు అయితే మీకు ఈసారి అయితే తగ్గించడం జరిగింది. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. తప్పకుండా ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి. అందరికీ నమస్కారం. జై హింద్.